కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంపై అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది భూభారతి కాదు, భూహారతి అని బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ ఆరోపించారు. జమాబందీ పేరుతో కాంగ్రెస్ పార్టీ దుకాణం తెరిచిందన్న పల్లా ఇప్పుడు జమాబందీ ఎందుకు ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి వారిని ప్రజలు ఓడించారన్న భట్టి ధరణి పేరుతో జరిగిన అక్రమాలను తమ ప్రభుత్వం చక్కదిద్దుతోందని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పామని, ఇచ్చిన హామీ ప్రకారం కొత్త చట్టం తెచ్చామని స్పష్టం చేశారు భట్టి. పంపిణీ చేసిన భూముల్లో ఎన్ని భూములు మీరు వాళ్ళకి హక్కుగా ఇవ్వకుండా పార్టీ బిల్లు పెట్టి అధికారుల చుట్టూ తిప్పి 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 ఆ భూములు మీరు వేరే వాళ్ళ పేరు మీద ధరణిలో చేసుకున్నారు, లేకపోతే మీకు అడ్డగోలుగా దారాదత్తం చేసుకున్నారు. ఒక్కసారి ధరణిలో ఎక్కిచ్చేస్తే అధికారం మీ చేతిలో ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎక్కించవచ్చు. ఒక్కసారి ఎక్కించామంటే కనీసం దానికి వెరిఫికేషన్ కూడా లేదు. ఏమంటే రిజిస్ట్రేషన్ అవుతుంది, ఇంకో వ్యక్తి చేతుల్లోకి పోతుంది, ఆయన ఇంకో చేతుల్లో పోతుంది. అసలు ఆయన వెరిఫికేషన్ లారీ అని రిప్రజెంటేషన్ చేద్దామంటే కూడా రెవెన్యూ వాళ్ళ దగ్గర కనీసం అప్పీల్ కూడా లేదు అధ్యక్ష.